అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. ఈ నెల 7వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. ఆ చంద్రగ్రహణం రోజు ఏ రాసుల వారు, ఏ నక్షత్ర వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా మందికి అయితే సందేహాలు అయితే ఉన్నాయి. సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు కందుకూరి సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ నెల చంద్రగ్రహణం ఉంది. చంద్రగ్రహణం రోజు అంటే ఎటువంటి ఏ రాసుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ నెల 7వ తేదీ 2025వ సంవత్సరం భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి 9:50 లగాయితూ 1:31 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రస్తంగా మన భారతదేశంలో యావత్ భారతదేశమే కాకుండా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంభవిస్తోంది. ఈ అనుమానం ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే, ఆంధ్రదేశంలో సంభవిస్తోంది అంటే ఇంకొక తెలుగు రాష్ట్రంలో వస్తుందా రావటం లేదా అని అడుగుతున్నారు. యావత్ భారతదేశం రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఈ చంద్రగ్రహణం ముఖ్యంగా కుంభరాశి వారు అనగా శతభిష నక్షత్రం వారికి ప్రధానంగా, అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారికి ఈ గ్రహణం చూడకూడదు. అలాగే కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మరుసటి రోజు దాన ధర్మాలు చేసుకోవాలి. అంటే ఇది ముఖ్యంగా గ్రహణం అనగానే ఏదైతే గర్భిణీ స్త్రీలకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. వాళ్ళు గ్రహణ సమయం ముందు అంటే ఎన్ని గంటలకి భోజనం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణానికి పూర్వం 3 గంటలకు పూర్వమే ఆహార వ్యవహారాలు పూర్తి చేసుకోవాలి. గ్రహణ సమయంలో వాళ్ళు కదలకుండా ఉండాలి. గోక్కోవడము, తల దువ్వుకోవడము, తినడము ఇట్లాంటి పనులు చేయకుండా హాయిగా నామస్మరణం చేసుకోవాలి. భగవన్ నామస్మరణ అలాగా ప్రశాంతంగా ఉండాలి. వేరే ఎటువంటి ఆలోచనలు చేయకూడదు. టీవీలు చూడడం గట్రా చేయకూడదు. ప్రశాంతంగా ఉండాలి గర్భిణీ స్త్రీలు. ఆ సమయంలో దైవనామస్మరణం చేసుకుంటే చాలా మంచిది. అంటే ముఖ్యంగా ఏ నెలలు నిండిన వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా 3వ నెల దాటిన లగాయితో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా 6వ నెల దాటిన దగ్గర నుంచి మాత్రం వాళ్ళు కదలకుండా ఉండాలి. వాళ్ళు పడుకునే ఉండి కదలకుండా ఉండాలి. గ్రహణం అయ్యేంత వరకు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇది పుట్టబోయే పిల్లలకి ఆరోగ్య విషయమే కాకుండా ఎటువంటి అరిష్టాలు కూడా రాకుండా ఉంటుంది. గ్రహణ విషయంలో పుట్టబోయే పిల్లలకి మంచి ఆరోగ్యము, అలాగే ఎటువంటి అరిష్టాలు ఉండకూడదు అంటే ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి. అంటే ఇప్పుడు గ్రహణం సమయం గ్రహణం పట్టు ఉంది అంటున్నారు కొన్ని రాసుల వారికి, వాళ్ళు ఏ దానాలు ఇవ్వాలండి అసలు? కుంభరాశి వారికి ఈ గ్రహణం చాలా ముఖ్యమైనది. అందున శతభిష నక్షత్రం, అలాగే పూర్వభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రం వారు, అలాగే ఈ రాశి వారు గ్రహణం మర్నాడు ఉదయం పాల ప్యాకెట్టు, పెరుగు ప్యాకెట్టు, బియ్యము, మినుగులు, అలాగే వెండి సర్పము, చంద్రబింబము వీటిని బ్రాహ్మణుడికి తగు దక్షిణతో దానం ఇస్తే చాలా మంచిది. అంటే ఇప్పుడు చాలా మంది గ్రహణం తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని పూజలు అవి చేసుకోవాలి. అలా ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే అసలు ఎప్పుడు పూజలు మళ్ళీ మొదలెట్టుకోవచ్చు? గ్రహణానికి పట్టు స్నానం, విడుపు స్నానం అని చేయాలి. గ్రహణ సమయంలో అందరూ కూడా జపతపాది అనుష్ఠానాలు చేసుకుంటే చాలా ద్విగుణీకృతమైనటువంటి పుణ్యము, లాభము, విశేషం కనుక ఆ సమయంలో గురూపతిష్ఠ మంత్రాలని అందరూ ఆ సమయంలో జపతపాదిగా అనుష్ఠానాలుగా ఉపాసన చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దర్భలు, బరిహస్సు ఇత్యాది వస్తువుల్ని ఇంట్లో దేవుడి మందిరంలోనూ, అలాగే నీళ్లు ఉండేటువంటి ప్రదేశంలో అంటే నీళ్ళ ట్యాంకుల్లో, అలాగే బట్టలు వగైరా వస్తు సామాగ్రి ఉన్న చోట్ల దర్భలు ఉంచుకుని మరుసటి రోజు ఇళ్ళన్నీ కూడా కరుక్కుని ఈ వస్తు సామాగ్రి అన్నింటి మీద కూడా పసుపు నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. అంటే ముఖ్యంగా ఒకసారి చెప్పండి, గర్భిణీ స్త్రీల కోసం అయితే మాత్రం ఎటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా తీసుకోవాలి, ఒక మాట చెప్పండి. గర్భిణీ స్త్రీలు ప్రధానంగా ఆ గ్రహణ ఆద్యంత కాలము కూడా కదలకుండా ఉండాలి, పడుకునే ఉండాలి. అలాగే నిద్రపోకుండా భగవన్నామస్మరణ చేస్తూ కదలకుండా ఉండాలి. గోక్కోవడము, అలాగే కదలడము అలాంటి పనులు చేయకుండా భగవన్నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా ఉండాలి. అది చాలా ముఖ్యం. అటువంటి టైంలో గొడవ పడడము, అలాగే గట్టిగా అరవడము, అలాగే వాదులాట
ఇలాంటివి లేకుండా ప్రశాంత చిత్తంతో ఉండాలి. అది చాలా మంచిది. భూమి చాలా పవిత్రంగా ఉంటుంది. అయితే చంద్రకిరణాలు, సూర్యకిరణాలు సోకని కొంత స్థలం గ్రహణ సమయంలో ఏర్పడుతుంది కనుక ఆ స్థలానికి, ఆ భూభాగానికి అశుచి, అపవిత్రం అనేది ఏర్పడుతుంది కనుక ఆ సూర్య చంద్ర కిరణాలు లేని కాలం గ్రహణ కాలం కనుక ఆ గ్రహణ కాలంలో పవిత్రత కోసం, శుచి కోసం, శుద్ధి కోసం మన పూర్వీకులు ఈ యొక్క ఆచారాన్ని మనకి ఋషి సాంప్రదాయంగా తెలియజేశారు. ఈ యొక్క జాగ్రత్తలు పాటించిన వాళ్ళందరికీ కూడా మేలు కలుగుతుంది. ఈ యొక్క సాంప్రదాయం పాటించడం చేత గ్రహణ కాలంలో భగవత్ శక్తిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి భగవత్ కృప పరిపూర్ణంగా లభిస్తుంది. ఇది చాలా విశేష పుణ్యకాలంగా భావన చెయ్యాలి. నదీ స్నానాలు కూడా పనికిరావు. సముద్ర స్నానం ఉత్తమం కనుక సముద్ర స్నానాలు చేసేవారికి కూడా చాలా మంచి సమయం. అంటే మహిళలు అది గర్భిణీ స్త్రీలు అయితే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇది ఆచరించాలి సార్? 9:30 నుంచి 1:45 దాకా రాత్రి. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి. 9:50కి పట్టు, అలాగే విడుపు 1:31 అయినప్పటికీ కూడా 9:35 నుంచి మీరు లెక్క పెట్టుకోండి. అలాగే 1:31 వరకు కనుక 1:45 దాకా కూడా ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి. చాలా చాలా మంచిది. ఇది ఆరోగ్య విషయంగానే కాకుండా ఆ పుట్టబోయే పిల్లలకి ఎటువంటి అరిష్టాలు రాకుండా వాళ్ళ జీవితం చాలా శుభప్రదంగా, యోగప్రదంగా ఉండాలి అని భావనతో తెలియజేస్తున్నటువంటి విషయం. థ్యాంక్ యూ సార్, మా ప్రేక్షకులకి సందేహాలు నివృత్తి చేశారు. ఇది అయితే కందుకూరు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నది. ఆ రాత్రి 9:35 అయితే గ్రహణం పడుతుంది. 1:41 వరకు 31 నిమిషం వరకు గ్రహణం ఉంటుంది. కానీ 45 నిమిషాల వరకు ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఏదైతే గ్రహణం పట్టే ముందు 3 గంటల ముందే భోజనం చేసి గ్రహణం సంభవించే టైం కల్లా ఎటువంటి పనులు చేయకుండా తలగోకోవడం కానీ ఇతర పనులు ఏవి చేయకుండా కదలకుండా ఒకే చోట దైవనామస్మరణ చేసుకుంటూ ఏదైతే రెస్ట్ తీసుకుంటారో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు ఆ పురుడు సమయంలో కూడా చక్కగా డెలివరీ అవుతారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.